ఫారం కోళ్లలో డేంజర్ బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్ అతి వినియోగంతో యాంటీ మైక్రోబ్రయల్ రెసిస్టెన్స్ వృద్ధి. ఎన్ఐఎన్ సైంటిస్టుల స్టడీలో వెల్లడి. తెలంగాణ కేరళలో అధ్యయనం అంటూ తెలంగాణ కేరళలో అమ్మే బాయిలర్ కోళ్లలో యాంటీబయాటిక్స్ని తట్టుకునే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నట్టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సైంటిస్టులు గుర్తించారు. పౌల్ట్రీ ఫామ్స్లో కోళ్లకు అవసరం ఉన్నా లేకపోయినా యాంటీబయాటిక్స్ విచక్షణ రహితంగా ఇవ్వడంతో వాటిలో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వృద్ధి చెందుతున్నది నిర్ధారించారు. ఇలాంటి చికెన్ సరిగ్గా ఉడికించకుండా తింటే ఏఎంఆర్ జన్యు మనుషుల్లోనూ వృద్ధి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించారంటూ కథం. కనీసం చిన్న చిన్న పౌల్ట్రీ ఉన్నటువంటి రైతులని ఆగం చేసినట్టే ఇప్పుడు ఈ వార్త. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు హేచరీస్ పెట్టుకున్నటువంటి ఏ ఫ్యాక్టరీలు అయితే ఉంటాయో వాళ్లకు సంబంధించినటువంటి వార్త ఇది. లెక్కకైతే ఆ దొంగలు చేస్తారు ఇట్లాంటి పనులన్నీ కూడా. జస్ట్ ఇట్లా ఇంజక్షన్ ఇవ్వగానే ఇట్లా పెరిగిపోవాలి, ఇట్లా కిలలు పెరిగిపోవాలి, బరువు రావాలి, వెంటనే అమ్ముకోవాలి, పైసలు రావాలి. అది చేసేది పెద్ద కంపెనీలు చేస్తాయి. 45 రోజులు 50 రోజులు కష్టపడి ఒక చిన్న 2000 3000 6000 అని చిన్న వేసుకుంటారు కొంతమంది పౌల్ట్రీ ఫార్మ్స్. సో వాళ్ళు అలా బాయిల కాడ ఒక దగ్గరం ఉంటే సపరేట్గా సరే పంటలు పండిస్తే ఎట్లా పంటలు సరిగ్గా వస్తలేవు కదా చేతికి, కనీసం పౌల్ట్రీ అన్న బతికిస్తలేమో అని చెప్పేసి అతి కష్టం మీద ఆ 40 రోజులు 50 రోజులు దానికి సేవ చేస్తేనే పెరుగుతుంది అది కోడి. లెక్కకైతే దానికి పని ఎట్లా ఉంటుందంటే మామూలు సేవ కాదు, ఇక మనుషుల్ని పిల్లల్ని సాకినట్టు సాకాలి. అయితే అట్లా సాకకుండా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే పెద్ద కంపెనీలు కథం యాంటీబయాటిక్స్ ఇచ్చుడు, వాటిని ఆగం చేసుడు, జల్దీ పెరిగేటట్టుగా వాటికి ఇంజక్షన్లు ఇస్తే అది మనము ఉడకకుండా తింటే, ఒకవేళ ఉడకకుండా తింటే మనము దారుణమైన రోగాల పాలవుతామట. అందుకే ఈ వార్త వచ్చింది. అయితే ఈ వార్త చిన్న రైతుల పొట్టగొడుతుందని నా బాధ. పెద్దోడు ఎట్లయినా బతుకుతాడు, చిన్న రైతుల పొట్ట కొడుతుంది. అయితే పౌల్ట్రీ పరిశ్రమ అంతా పెద్ద వాళ్ళ దగ్గర ఉందా అంటే లేదు. చాలామంది చిన్న రైతులు చిన్న ఊర్లలో కొన్ని కోళ్ళ ఫామ్స్ వేసుకున్నారు. సో వాళ్ళ మీద ప్రభావం చూపించే వార్త. ఇప్పుడు మొత్తానికి అలా ఖతం చేస్తున్నారని. ఇది వాస్తవమే, నష్టం జరుగుతుంది. కానీ వీడి వల్ల వాడికి నష్టం జరుగుతూ ఉంది, అది ఇబ్బంది అవుతూ ఉన్నది. అయితే ఇగో సరిగ్గా ఉడికిస్తే బ్యాక్టీరియా నాశనం. కేరళను సౌత్ జోన్గా, తెలంగాణ సెంట్రల్ జోన్గా విభజించి ఈ అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లో 47 పౌల్ట్రీ ఫామ్స్లోని 131 శాంపిళ్లు అంటే కోడి రెట్టలను సేకరించి వాటి నుంచి డిఎన్ఏను వేరు చేసి పరిశోధించగా ఆందోళన కలిగించే అంశాలు వెల్లడయ్యాయి. ఈ కోళ్ల రెట్టలో విరేచనాలకు కారణమయ్యే ఈ కోలి, చర్మవ్యాధులకు కారణమయ్యే స్టెఫిలోకాకస్ అరియస్తో పాటు క్లాస్ట్రిడియం ఫెర్ఫ్రిజెన్స్, క్లెబియల్లా, ఎంట్రాకోకస్ ఫెకాలస్ అంటూ ఇగో సుడామోనాస్ ఎరుగు నిసాట, అట్లే బ్యాక్టీరియాడ్స్, ఫ్రాజిల్స్ లాంటి హానికరమైన బ్యాక్టీరియా అనవాలని సైంటిస్టులు కనుగొన్నారు. ఇవన్నీ మన దేశంలో పేర్లేకి ఇంత గట్టిగా ఉన్నాయి. పేర్లేకి ఇంత గట్టిగా ఉన్నాయి, రోగాలు ఇంకెంత గట్టిగా ఉంటాయి భయమవుతుంది నాకు. దాని ఏదైతే ఆ వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా ఉంటుందో ఆ బ్యాక్టీరియా పేర్లే దారుణంగా ఉన్నాయి. మరి నిజంగా అవి వస్తే ఇంకెట్లుంటుందో తెలియదు. అయితే ఈ హానికరమైన బ్యాక్టీరియా అనవాలని సైంటిస్టులు కనుగొన్నారు. ఇవన్నీ మన దేశంలో యాంటీబయాటిక్ ట్రీట్మెంట్కు సవాలు విసిరే బ్యాక్టీరియాలేనని ఎన్ఐఎన్ డ్రగ్ సేఫ్టీ డివిజన్ సైంటిస్టులు డాక్టర్ శోభి వేలేరి అట్లే సంయుక్త కుమార్ రెడ్డి వెల్లడించారంటూ ఇలాంటి చికెన్ అధిక ఉష్ణోగ్రతతో ఉడికించడం ద్వారా 90% బ్యాక్టీరియా నాశనం అవుతుందని తెలిపారు. తెలంగాణతో పోలిస్తే కేరళలో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ జన్యు తీవ్రత ఎక్కువ ఉన్నట్టు గుర్తించారని చెప్పి ఈ వార్త. సో చికెన్ తినేటోళ్ళకి ఈ వార్త, ప్లస్ చికెన్ను పెంచేటోళ్ళకి అంటే కోళ్ళను పెంచేటోళ్ళకి కూడా ఈ వార్త. ఎవరిని పొట్టగొడుతుంది అంటే ఆలోచించండి ఒకసారి, చిన్న రైతుల పొట్టగొడుతుంది ఈ వార్త.